కొంచెం తెక్కని వదిలేసా గా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా మస్తు బిజీ అని ఒక్కేసా వెల్కమ్ టు వెంకి పెళ్ళాం. అదిరిపోయే ఎపిసోడ్. ఇవాళ ఎపిసోడ్ లో మా పార్టిసిపెంట్స్ చెప్తారండి పొదుపు అనేది ఎక్కడ చేయాలి, పొదుపు అనేది ఎంత ఇంపార్టెంట్ ఫ్యామిలీలో, పొదుపు అనేది ఒక రిలేషన్షిప్ లో ఎంత ఇంపార్టెంట్. సేవింగ్ చెప్తారు మా లేడీస్ కూడా. మేకప్ ఇంపార్టెంట్ లేకపోతే వాళ్ళ హస్బెండ్ ఇంపార్టెంట్ అని చెప్తారు. అంటే వాళ్ళని అడుగురా అంటే వాళ్ళ మనసులో మేకప్ వస్తుంటది. ఒకసారి వాళ్ళని అడిగి కనుక్కుందాం. పిలు మరి పిలు. ప్లీజ్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. जाने जिगर आओ मेरी जानो नू मुद्दु पेट्टी रेपिनावे ఒంటిలో తువాను ఓసారి నన్ను కెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 తో పంచులోని పవర్ గేము నేను పెద్ద ఫ్యాన్. నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను. లాంగ్ టైం నో సీ మే డల్ డల్ డల్. నోటంకి 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 మే నోటంకి 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 తో రైట్. సో ముందుగా మొండి మొగుడు పెంకి పెళ్ళానికి వచ్చిన ముగ్గురికి 3 కపుల్స్ కి స్వాగతం. స్వాగతం. మీరు మీ ఆవిడ గురించి, మీరు మీ ఆయన గురించి 3 ముక్కల్లో టప్పి టప్పి టప్పిమని. మా హస్బెండ్ నేమ్ రఘుపతిరావు. హి ఇస్ వర్కింగ్ ఇన్ రైల్వే ఎంప్లాయ్. ఏం అడిగినా కొంటారన్నమాట. ఏం అడిగినా కొంటాడా? అదే అదే ఆడికే వస్తున్నాం. ఆగండి, మీరు చెప్పండి సార్. నా భార్య పేరు రాజేశ్వరి. హౌస్ వైఫ్. ఏ చెప్పినా కాదని అడిగిన దానికి రివర్స్ గా చేస్తుంటుంది. అది చెయ్యను రివర్స్ లో అన్నమాట. హలో అండి, మీరు మీ ఆవిడ గురించి. తన పేరు శ్వేత, హౌస్ వైఫ్. ఇంట్లో చక్కగా చెప్పిన పని అలా చేస్తూ ఉంది. తను చెప్పిన పని నేను చేస్తాం. ఇద్దరం కలిసి మా పిల్లల్ని చక్కగా చూసుకుంటాం. వండర్ఫుల్. మీరు? హాయ్ అండి, మా ఆయన పేరు విజయ్. మేమిద్దరం మాకిద్దరు. మీరిద్దరు మీకిద్దరు. మీరు? నా మొండి మొగుడు పేరు అశోక్. తను మీడియాలో వర్క్ చేస్తున్నాడు. న్యూస్ రీడరా? అరే వా, వెరీ గుడ్. మా ఆయన బంగారం. బంగారం, వెరీ గుడ్. మీరు? అలాగే నా పింక్ పిల్లం పేరు మనీష్ జ్యోతి. తన హౌస్ వైఫ్. బాబు గురించి మర్చిపోయా, బాబు ఒకడు ఉన్నాడు. 6 months బాబు. ఏం పేరండి? అఖిల్ శ్రీవాత్సవ్. వెల్కమ్ టు ది షో అండి. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం రవి గారు. అల్లుడు నమస్కారం. నమస్కారం నమస్కారం. కాబోయే అత్తగారు. చూద్దామా పెళ్లి సంబంధం మాట్లాడుకుందామా? మాట్లాడు. వీడు మా చిన్నోడండి. మా చిన్నమ్మాయి అండి. చిన్నమ్మాయ. నమస్కారం అండి. ఏమైందండి? ఏమైనా రోగం ఆమెకి? మీ అమ్మాయి తలెత్తట్లేదు అసలు. చేయకూడదండి. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళ మీ ఇంటికి వచ్చాం, అది కూడా మర్యాద ఇవ్వాలి కొంచెం అయినా కూడా. లేదా మా ఫస్ట్ పెళ్లి చూపులు కదా, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఆమె అబ్బో 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 అని సిగ్గుపడుతుంది. అంటే కొంచెం అబ్బాయి చూడడం ఇదే మొదటి పెళ్లి చూపులు, లేకపోతే ఇంకా చాలా జరిగాయి. ఫస్ట్ పెళ్లి చూపులు అండి ఇదే. ఇవాళైతే ఇదే. సరే, కొద్దిగా లేపమనండి తల. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా.
చూసింది మీ అమ్మాయి పేరేంటి? మా అమ్మాయి పేరు జ్యోతి. అదేంటి? అది మీ అమ్మాయిని వచ్చి చెప్పించవచ్చు కదా. జో అండి నా పేరు. జియో. బాగుందమ్మా, బాగుంది. పాటలు వచ్చా? వచ్చింది. ఒక పాట పాడమ్మా. ఓకేనారా ఈ మన్మధరాజా? ఓకే డాడీ. ఓకే అంట. రండి. మాకు కూడా ఓకేలేండి. వెరీ గుడ్. ఈడు మా రెండోడు మిస్టర్ ఇండియా ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడండి లాస్ట్ ఇయర్. రెండో అమ్మాయి అండి. అడగండి అడగండి. ఏం పేరు నీ పేరు? నా పేరు శ్వేత. శ్వేత. ఓ కాబోయే అత్తగారు. మెడలో ఏంది మంగళసూత్రమా ముందే? లేదండి, అంటే మా అమ్మాయికి కొంచెం బంగారం అంటే చాలా ఇష్టం, అందుకే కట్నంగా పెడుతున్నా. అవునా? ఓకే ఓకే, సంబంధం ఓకే డాడీ. ఓకే 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 ఓకే. ఎప్పుడు మనమేనా వాళ్ళని కూడా కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు కదా మనం. అడగవే, మా అమ్మాయికి కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయండి. ఏం కావాలో అడగండి. మీరు ఇంత రౌడ్ గా ఉన్నారు కదా, కొద్దిగా మీరు ఏమన్నా మిమిక్రీ లాంటిది ఏమన్నా చేయగలరా? వచ్చా అమ్మా? ఇంట్లో సంతోషపడతారా లేదా మనకు తెలియాలి కదా. అంటే మేము మంచిగా తినే ఫ్యామిలీ అండి. మేము తినే ఫ్యామిలీ, పెట్టే ఫ్యామిలీ మాది. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు మేడం. అది చక్కగానే చెప్పొచ్చు కదా, నల్లవన్నీ పాలు కాదు బాగా చెప్పొచ్చు కదా. మిమిక్రీ అడిగారు కదా. పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. ఇలాంటి 4-5 వదులుతాడు కావాలంటే. వద్దులేండి, ప్రస్తుతానికి ఒకటి చాలు. ఒకటి చాలా? ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా అమ్మాయి? ఇంకేమైనా అడుగుతావని రాజా, ఇంటికి వచ్చినప్పుడు మాకు కావాల్సిన పని చేసి పెడితే చాలు రాజా. ఇక్కడికి వచ్చి మేకపులు సేకాపులు అంటే కుదరదు రాజా. లవ్ యూ రాజా. లవ్ యూ రాజా. రాజా రాజా. రాజా. లవ్ యూ రాజా. లవ్ యూ రాజా. ఓకే. నీకేదరా? నాకే నచ్చిండు ఫస్ట్. నాకే నచ్చింది ఫస్ట్ మా పెద్దోడు. నీ పేరేంటి? అన్నిట్లో నంబర్ 1. నీ పేరేంటి? నా పేరు రాజేశ్వరి. చైతి. మా అమ్మాయి అందాన్ని తట్టుకోలేరని అలా క్లోజ్ చేసుకున్నా. అవును, తట్టుకోలేకపోతున్నాంలే. సిగ్గుపడిన చాలులే, మళ్ళీ తర్వాత కొంచెం ఇంకా కావాలా? సిగ్గు కావాలి పెళ్లిలో. ఇగో మా వాడు కరాటే ఫైటర్, కుంఫు ఫైటర్. బయట కరాటే గానీ కుంఫు గానీ అలాంటివి వచ్చా మీ అమ్మాయికి? ఏమన్నా వచ్చానే? కరాటే అన్ని కరాటే వచ్చు. మా అమ్మాయికి. డాడీ ఒకసారి క్యాట్ వాక్ చేయమని. క్యాట్ వాక్ చేయమని. క్యాట్ వాక్ దా వెనక్కెళ్ళు. నిలువవే బాలుక నల్లదాన్న వయారి హంస నడకదాన్న నినడగల హోజలున్నది జాన నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు. మళ్ళా క్యారెక్టర్ లోకి వచ్చేసింది. అబ్బా క్యారెక్టర్. క్యాట్ వాక్ అన్నా కదా, క్యాట్ కిస్ అడగలేదుగా. నీకు ఎలా నచ్చిందిరా? సాంగ్ పాడమని డాడీ. ఒక పాట అంటే శాస్త్రీయ సంగీతం. బావవి నువ్వు బామని నేను ఇద్దరం ఒకటవని మోజులు తీరే మెల్లెల కాలం ఇద్దర కరువని. డాడీ ఓకేనా డాడీ మీకు? ఏంది ఓకేరా? ఎట్టోకే అవుతుందిరా? ఓకే కదండి, ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి మా అమ్మాయికి. లేదండి, పెళ్లి కూతురులా చేస్తుందా? ఏంది అది? అమ్మాయిని పెంచే పద్ధతి కదా. సరే, మావాడి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇంపార్టెంట్. నచ్చిందారా? ఆడపిల్లకి అన్ని ఉండాలి డాడీ. ఓకే. చూసావన్నీ? రవి గారు, మా ముగ్గురు అమ్మాయికి మేము 3 కిలోల బంగారం ఇద్దాం అనుకుంటున్నాం కట్నంగా. 3 కిలోలా? ఓకే, సంబంధం ఓకే. రండి రండి, పెళ్లి చేసుకుందాం రండి. హలో, స్కోర్ ఇవ్వాలి. స్కోర్ ఇచ్చేద్దాం. ముగ్గురికి 100 ఇద్దాం. ఏంది 100 200 కూడా నొప్పుకోను. ముగ్గురికి 300 పాయింట్స్. మొండి మొగుడు పెంకి పెళ్ళాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. మిస్టర్ పెళ్లి కూతురు हो गया. तुम्हारे स्कोर 300. What a start. సో ఇప్పుడు సెకండ్ రౌండ్, అది మ్యూజికల్ రొమాన్స్. ఫస్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. 3 సాంగ్స్. కానీ ఫస్ట్ సాంగ్ తర్వాత ఎలాంటి పోజ్ పెడతానంటే,
ఇద్దరు పిచ్చి వాళ్ళు అంటే మతి స్థిమితం లేని వాళ్ళు ప్రేమించుకుంటే ఎలా ఉంటది? ఆ పోజ్ ఎలా ఉంటది? రైట్, ఇట్స్ టైం ఫర్ సాంగ్ నంబర్ 1. పిచ్చోడు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందిరా? నేను ఎప్పుడు చూడలేదు. ఇలా ఉంటది. సో ఇప్పుడు మీరు మాట్లాడుకోవాలి. పిచ్చి బా మా పిచ్చక్కకి ఏం చెప్తావు చెప్పు. ఈయన చూడు అలాగే ఉండాలి. ప్రేమలో ఉంగిపోయిన పిచ్చోడు. అలాగే ఉండాలా? మా అమ్మో, ఇది విక్రమ్ గారి సినిమా వచ్చింది శివపుత్రుడు అని. ఏంటి ఏం చెప్తున్నావు మా పిచ్చి బావకి? పిచ్చి పిచ్చిగా చేశారు. పోజులు అయితే చాలా బాగున్నాయి. కానీ డాన్స్ ఫస్ట్ సాంగ్ కాబట్టి వీళ్ళు ఇంకా అంత ఇన్వాల్వ్ కాలేదేమో అనిపించింది. అందుకే ముగ్గురు కూడా 200 200 200. రైట్, ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ఏంటంటే ప్రాపర్టీలు వస్తున్నాయి. ప్రాపర్టీని చైర్ ని వాడుకొని ఒక పోజ్ ఇవ్వాలి. చైర్ ని ఎట్లయినా వాడుకోండి. టైం ఫర్ సాంగ్ నంబర్ 2. కన్ను కొట్టరు పార పెట్టరు బయట పట్టరు. అరే 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 సూపర్. ఇప్పుడు పోజులు చూద్దాం. అటు నుంచి వద్దాం. ఏం నువ్వు సాయిబాబా ఇట్లా కూర్చున్నా ఏం కష్టం పడకుండా? అంటే దీవెనలు ఇస్తున్నాడు. దీవెనలు ఇస్తున్నాడా? వాట్స్ రాంగ్ విత్ యూ? డబ్బులు కావాలంటే అడగదు కదా కాక. ఇక్కడ పట్టీల సవ్వడి రా, పట్టీల సవ్వడి. పట్టీలు కాదు, కాలు పట్టుకుని అడుగుతుండు నాకు డబ్బులు కావాలని. కాదు, నేను కాలేజ్ చదువుతున్నప్పుడు నా పట్టి పోతే తనకు దొరికింది. సో తను పట్టి పెట్టి నన్ను ఇంప్రెస్ చేస్తాను. మా ఇద్దరికి మొట్టమొదటిసారిగా తనకు నా ఇమేజ్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయిన సందర్భం ఈ పట్టి సందర్భమే. సూపర్. పోజ్ కూడా చాలా బాగుందండి, నేచురల్ గా. ఇక్కడ పాపం ఎప్పటి నుంచో బరువు మోస్తున్నారు. టీచర్ 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 ఏం చెప్తున్నారు టీచర్? ఈయనకి ఐ లవ్ యూ ఫర్ ఎవర్ డార్లింగ్ అని చెప్తున్నారు. ఈయనేం చెప్తున్నాడు? అటు డార్లింగ్, ఎప్పుడైనా నిన్ను నీ బరువు కానీ నీ బాధ్యతను కానీ అన్ని నేను ఎప్పుడు ఎల్లకాలం మోస్తూనే ఉంటాను, ఇలా మోస్తూ ఉంటాను. సూపర్ పోజ్ అమ్మా, వండర్ఫుల్. సూపర్. ఆల్రైట్, సో ఇక్కడ డాన్స్ ప్లస్ పోజుల దగ్గరకు వస్తే ముగ్గురు డాన్సులు బానే చేశారు. అంటే ఫస్ట్ సాంగ్ తో కంపేర్ చేస్తే సెకండ్ సాంగ్ లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. అన్న మాత్రం డాన్స్ బీభత్సంగా చేశాడు. కొంచెం పోజ్ నార్మల్ అయిపోయింది అక్కడ, అందుకే 200 పాయింట్స్. ఇక్కడ మధ్యలో డాన్స్ ఇరగదీశారు అండ్ పోజ్ కూడా చాలా నేచురల్ గా వాళ్ళకి జరిగిన సంఘటనతో రిలేట్ చేశారు, అందుకే 300 పాయింట్స్. ఇక్కడ డాన్స్ బాగుంది, పోజు బాగుంది, మీరు కాంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. పోజ్ చాలా బాగుంది మీ దగ్గర. సో 200 పాయింట్స్. థర్డ్ సాంగ్ లో ఎలా ఉంటాయో స్కోర్స్ చూడాలి. థర్డ్ సాంగ్ లో మీ ఇద్దరి మధ్యలో
త్రిశూలం ఉంటది. ఇప్పుడు ఇక్కడున్న వయస్సు ఆడవాళ్ళ ఫేస్ లో రౌద్రం అనే ఆ నవరసం కనబడాలి. మీ ఆయన భయపడతాడా లేకపోతే భక్తుడిలాగా ఉంటాడా అది మీ ఇష్టం. ఓకే, త్రిశూలంతో ఒక పోజ్. ఆల్రైట్, రెడీ, ఇట్స్ టైం ఫర్ సాంగ్ నంబర్ 3. భద్రకాళి, ఆది పరాశక్తి. ఏం తప్పు చేశాడండి మీ ఏం వారు? తప్పు చేశాడు? చేసిన తప్పులు తెలుసుకోలేదు. అదే ఇంతకీ మీరు ఏం తప్పు చేశారు? గుడికి వస్తానని రాకుండా చేశాడు. ఏడ తెచ్చినావురా? బయట ఉంటుంది. చెప్పినానా లేదా నీకు? ఎందుకు చేసావురా తప్పు? ఏంది నువ్వు డైరెక్షన్ చెప్తున్నావు త్రిశూలానికి? నా భార్య అడక్కడక్క చాలా రోజుల తర్వాత రోజులకి కాదు ప్రతి రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళాలని డబ్బులు అవుతుంది. ఈ నెల జీతం రాలేదని చెప్తే అర్థం చేసుకోవట్లేదు. కానీ విషయం ఏంటంటే ఉన్న డబ్బు ఏదైనా సరే ఇచ్చేద్దామని ఆలోచనతో పర్సు సమర్పించుకుంటున్నారు. తల్లి సాయంత్రం బ్యూటీ పార్లర్కి దేవతకి ఇచ్చేసి ఆ పర్సులేండి. అదేంటి జనరల్లీ అందరు త్రిశూలం వాళ్ళ మొగుళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు ఆ డైరెక్షన్ అటువైపు ఏమిటి? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? ఇవాళ పొద్దున్న బెడ్ కాఫీ ఇవ్వలేదని, ఆ తర్వాత ఒంట్లు తోవలేదని, పిల్లలు స్నానం చేయించలేదని. నువ్వు కూడా సెంటి గారి ముట్టి కడగలేదా? అది కడిగా. ఓ, ఇలాంటి పనులన్నీ రోజు చేస్తున్నావా? ప్రతిరోజు చేస్తాను. అయ్యో, నీలాంటి హస్బెండ్ దొరికితే ఎంత బాగుండో అందరికి. రైట్, ఇప్పుడు స్కోర్స్ టైం. నాకు ఫస్ట్ అయితే ఇక్కడ పోజ్ మహా అద్భుతం, డాన్స్ మహా అద్భుతం. అందుకే 300 పాయింట్లు. నీకు నేను అడుగుతున్నా, ఒకటే స్టెప్ వస్తుందా? ఆ డాన్స్ ఒక్క స్టెప్ తర్వాత ఏం కనపడలేదు, కానీ పోజ్ చాలా బాగుండే, కానీ మీ రౌద్రం మిస్ అయిందంట. అందుకే నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం చేసుకుందాం. 200 పాయింట్స్. అక్కడ మీరు డాన్స్ బాగా చేశారు, పోజ్ కూడా అద్భుతంగా ఇచ్చారు, రౌద్రం కనిపించిందంట. అందుకే మీకు 300 పాయింట్స్. మనం మధ్యలో బ్రేక్ తీసుకోవడం మర్చిపోయాం అనుకుంటా. లేదు నాయనా, ఇప్పుడు వాళ్ళ స్పోర్ట్స్ ఏంటో తెలుసుకోవాలి. స్కోర్స్ కదా, ముగ్గురికి రౌండ్ లో 1000 వచ్చినాయి. మళ్ళీ సమానంగా వచ్చాయా? ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ కళ్ళు ప్లేస్ రౌండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ అవుతుంది. అక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ పట్టుకొని మనం ఒక కపుల్ ని ఎలిమినేట్ చేద్దాం. మొండి మొగుడు పెంకి పిల్లలు, లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. Welcome back to Pinky Pilla. Alright, so 2 rounds అయిపోయి 2 rounds తర్వాత 1000. ఆహా, ముగ్గురు సమానంగా ఉన్నారు. ఇప్పుడు అసలైన టెస్ట్ కళ్ళు ప్లేస్ రౌండ్. గారు వచ్చేయండి, మిస్టర్ అండ్ మిస్సెస్ జో గారు వచ్చేయండి. కళ్ళు ప్లస్ మిస్టర్ అండ్ మిస్సెస్ జో గారు, జ్యోతి గారు. ఎన్ని ఇయర్స్ అవుతుందండి పెళ్ళి? 1.5 కదా? 1.5 ఇయర్ అవుతుంది. అందులో 6 months బాబు ఉన్నాడు. ఆయన పేరు అఖిల్. పెళ్లి చేసుకున్నారు? లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ కమ్ లవ్. ఫస్ట్ అరేంజ్ అయిందా? యాక్చువల్ గా విషయం ఏంటంటే పెళ్లి చూపులు అయిన తర్వాత అమ్మాయితో మాట్లాడాలని అబ్బాయి అనుకుంటాడు, కానీ తన మొబైల్ నంబర్ నాకు దొరకలేదు. అలా వెయిట్ చేయగా తిన దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది, హాయ్ హౌ ఆర్ యూ, ఐఎమ్ మణిజ్యోతి అని. చాలా సంతోషించాను. ఐఎమ్ ఫైన్, నువ్వెలా ఉన్నావు అని అడిగాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, దయచేసి నన్ను వదిలేని 2 మెసేజ్ తోటి నాకు నేను కొనుక్కున్న కొత్త సైకిల్ నుంచి వెనకాల టైర్ ముందు టైర్ నుంచి గాలి తీసేస్తాను. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న తర్వాత ఇద్దరిలో అంటే ఒకరిలో ఒకరికి కొన్ని నచ్చిన అంశాలు ఉంటాయి.
సో అలాంటివి మీ ఇద్దరిలో ఏమైనా ఉన్నాయా? నా అడుగులో అడుగు వేయడానికి ఆలోచించకుండా వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నా భార్య. నేను నచ్చని విషయాలు అడుగుతున్నాను. నా భార్యలో నచ్చని విషయాలు ఏం లేవు. ఒకే ఒకటి నచ్చని విషయం ఉన్నది అంటే కనుక చెప్పండి చెప్పండి చెప్పండి, మాకు అదే కావాలి, చెప్పండి. అది చెప్పాలా లేదా మీరు ఆలోచిస్తున్నారు. నచ్చని విషయం ఏంటంటే తను నా మంచి కోసం 1-10 సార్లు చెప్తుంది. అది నాకు నచ్చదు, కానీ అది నాకు పనికొచ్చే విషయమే. మీ హస్బెండ్లో మీకు నచ్చని ఏదైనా ఉందా? నచ్చని లక్షణం? నచ్చని అంటే ఏమీ లేవు. బావా అంటే కొంచెం, అంటే ఇంతవరకు వినేవాడు, ఇప్పుడు కొంచెం చిన్నది, చెప్పిన మాట విన్నాడు ఒక్కొక్కసారి, కానీ గుద్దేస్తాను వినకపోతే చెప్పిన. పెద్ద బలంగా లేదు కాబట్టి దెబ్బ తగలదు నాకు, అందుకే కొద్దిగా కూడా నేను తింటున్నాను. ఫ్రెండ్లీగా ఉంటాం, ఇద్దరు ఫ్రెండ్లీగా మూవ్ అవుతాం. నాకు ఒక 2000 రూపాయలు జీతం వచ్చి నేను ఆ 2000 రూపాయలతో ఒక నెల జీతం ఒక 1000 రూపాయలు పక్కన పెట్టి పాత సైకిల్ కొనుక్కున్న భార్యని మార్కెట్కి తీసుకెళ్ళి కనీసం ఒక మట్టి గాజులు ఒక 10 రూపాయలు కొన్నా అది నాకు ఆనందం. ఎందుకంటే తను కూడా అది అందులోనే ఆనందం చూస్తుంది కాబట్టి. చాలా మంది గొడవలు వచ్చి విడిపోవడానికి కారణాలు ఉండొచ్చు, కానీ ముందు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే చాలా కష్టం. లవ్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, ఫ్రెండ్స్ లా మూవ్ అవ్వాలి, ఇద్దరు బాధలు షేర్ చేసుకోవాలి. ఒక డామినేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా నా జీవితం మొత్తం, వివాహ జీవితం మొత్తం పోరాటం అవుతుంది తప్ప సంతోషం ఉండదు ఎక్కడ. ఓకే, సో మీ ఇద్దరి మధ్యలో డామినేషన్ అనేది లేదు. డామినేషన్ లేదు. ఒక బెలూన్ని బర్స్ట్ చేయండి. ఏందండి కష్టాలు ప్రతి ఒక్కరు పడతారు, మీరు కష్టాలు నేను చాలా పెట్టాను, చాలా మెసేజ్. మీ ఆయన కళ్ళలో చూసి చెప్పండి. అది లేదు, చాలా మెసేజ్లు కూడా రాంగ్ గా పెట్టేదాన్ని. ఒక ఇన్సిడెంట్ చెప్పండి, ఏం మెసేజ్ పెట్టి హర్ట్ చేస్తారు అనుకుంటున్నారు మీరు? నువ్వు నేను నిన్ను పెళ్లి చేసుకున్నా, నువ్వు నాతో హ్యాపీగా ఉండలేవు, నువ్వు నాతో హ్యాపీగా మూవ్ అవ్వలేవు అని చాలా చాలా హార్డ్ గా పెట్టేదాన్ని. ఎందుకు నచ్చకపోతుండే అప్పుడు? అంటే అప్పుడు చదువుకునే ఏజ్ కదా. నీకు అప్పుడు మెసేజ్ చేస్తున్నప్పుడు నువ్వు అంతగా డీప్ గా లవ్ చేస్తున్నావు, అప్పుడు నీకేమనిపించింది? ఎప్పుడన్నా బాధ అయిందా? ఎవరికి చెప్పుకునేవాడివి? బాధ అంటే బాధే, ఎంత బాధ అంటే చాలా ఎక్కువ బాధ. తను నాకు ఎక్కడ చెందదో, తను నా నుంచి ఎక్కడ దూరం అయిపోతుందో, నేను ఇష్టపడ్డ నా వ్యక్తి నాకు కనుమరుగైపోతుంది అని ఒకే ఒక్క బాధతో ఏంటంటే తను సాధించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాను. ఆ ప్రయత్నాలు ఎక్కడ విఫలమైపోతాయి అని చాలా బాధపడేవాడిని. మీరు సారీ చెప్పారా అండి ఆ మెసేజ్ పంపించిన తర్వాత ఒప్పుకున్న తర్వాత? చెప్పాను. ఏం చెప్పారు అప్పుడు? అదే, సారీ బావా, నేను ఇలా చేసినందుకు నన్ను క్షమించు అని కూడా. ఎప్పుడు నచ్చాడు మరి? సడన్ గా ఎందుకు పెళ్లి చేసుకోవాలనిపించింది మీకు? తను చాలా బాగా చూసుకుంటుంటే ఇంకా తిను తప్ప వేరే ఎవరు ఇంకా అంత మంచిగా చూసుకునే వాళ్ళు ఎవరు రారు అనిపించింది. ఏదో సంథింగ్ మిస్సింగ్ మీరు చెప్పే దానిలో. ఏదో జరిగింది, దాచి పెడుతున్నారు, అది అర్థం అవుతుంది. దాని గురించి మాట్లాడు. ఒక బెలూన్ పగలగొట్టండి. ఏదో జరిగింది, అందుకే మీరు హీరో అయ్యారు. మీరు ఇప్పుడు ఓపెన్ అవుతే చాలా మంది ఇప్పుడు టీవీ చూస్తున్నారు, వాళ్ళందరికీ మెసేజ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. మేము చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, పెద్దలు తెచ్చిన సంబంధం తప్పు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే పెద్దలు తెచ్చిన సంబంధాన్ని కూడా ఒకసారి ఆలోచించాలి, ఇద్దరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఎందుకంటే లైఫ్ అనేది చదువు అనుకుంటారు, ఉద్యోగం అనుకుంటారు, అది లైఫే కాదని అంటలేదు నేను. కానీ అది వైవాహిక జీవితంలో ముందుకెళ్ళడానికి ఒక సహకరించేది. చాలా ఫర్ ఇచ్చాడు, నెక్స్ట్ అమ్మ నాన్ని బాగా చూసుకునేవాడు. ఏం నచ్చదు మీ బావలో మీకు? కొంచెం అంటే ఎలా చెప్తాను నేను ఓకే, కొంచెం పడుకుంటాడు ఎక్కువగాను. అంటే బద్ధకం ఏం కాదు, తగ్గించాలి బాగా. ఏం చెప్తారు మీరు దానికి? పడుకునే టైం తగ్గిస్తాను. అంటే 3 గంటలు పడుకునేది కొంచెం తగ్గించి 12 గంటలు పడుకుంటాను. ఒకవేళ 12కి పడుకుంటే కొంచెం తగ్గించి 9కి పడుకుంటాను. ఇంకా 9 ముందు పడుకుంటే బాగుంటుంది. మీరు ఏమైనా మార్చాలి అని? తనలో మార్చడానికి అయితే నాకు తెలిసి ఏం లేదు. తనే నన్ను మార్చే ప్రయత్నం చేస్తాను, తను నేనే మార్చుతాను. ఏం లేదా? మీ ఆవిడ మిస్ పర్ఫెక్టా? మిస్సెస్ పర్ఫెక్ట్ అంట. అవునండి, దీనికంటే మంచి కాంప్లిమెంట్ ఉంటుందా అండి? ఒక్కసారి మీరు మీ ఆయన ఎంత బాధ పెట్టారు పెళ్లి కాక ముందు మెసేజ్ చేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఒక సారీ చెప్పండి. లైఫ్ లాంగ్ ఇంకా అది మీ మధ్యలో రాకూడదు, అసలు గుర్తు రాకూడదు. ఓకేనా? ఆ బిల్లుని బర్స్ట్ చేసి ఒకసారి సారీ.
చిరు చిరు హలియగలో ఐఎమ్ సో సారీ బావా, సో సారీ. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెరీ స్వీట్ అండ్ క్యూట్. చాలా బాగుందండి. నెక్స్ట్ ఇంకా వెయిట్ చేయకుండా లేట్ చేయకుండా మీరు బరిలో దిగుతారా? స్టార్ట్ చేద్దాం. కళ్ళు కళ్ళు ప్లస్ చూద్దాం మీరు మాకేం నేర్పిస్తారో. ఫస్ట్ క్వశ్చన్. ఓ మై గాడ్. భార్యాభర్తల మధ్యలో వాళ్ళిద్దరి వల్ల గొడవ అయితే నో ప్రాబ్లం, కానీ థర్డ్ పర్సన్ వల్ల గొడవ అయితే అది చాలా సీరియస్ అయిపోతుంది. సో ఎప్పుడైనా థర్డ్ పర్సన్ వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు జరిగాయా? థర్డ్ పర్సన్ అనేది నేను ఒకసారి గుంటూరు వెళ్ళానండి. గుంటూరుకు వెళ్ళినప్పుడు తను యాక్చువల్గా నేను హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్ళడం తనకి ఇష్టం అస్సలు లేదు పూర్తిగా. తన మాట నేను వినకుండా వెళ్ళిన దానికి మాత్రం చాలా సఫర్ అయ్యాను. అప్పుడు తను ఈ ఇన్సిడెంట్ వల్ల నువ్వు ఇలా జరిగింది నేను అప్పుడు చెప్పాను, నువ్వు చేయలేదని మాత్రం చాలా సార్లు తను నన్ను పాయింట్అవుట్ చేసింది. అంటే ఫ్రెండ్ పరిచయం లేని ఫ్రెండ్ అండి. వాస్తవంగా కొత్త పరిచయాలు ఎంత ముప్పును తీసుకొస్తాయి అనే దాన్ని గ్రహించగలిగితే పర్లేదు. అలా గ్రహించే శక్తి మా వారికి అప్పుడు లేకపోయింది. సో తను వచ్చాడు, వచ్చిన వెంటనే చేయాల్సిన మర్యాదలు ఏవో చేశాను. చేసిన వెంటనే ఈయన సూట్ కేసు సర్దేసుకొని వెళ్ళిపోయారండి. వెంటనే నేనన్నాను, అసలు పరిచయం లేని వాడు వచ్చి పిలిచాడు, పిలిచిన వెంటనే ఎలా వెళ్ళిపోతావు? మేమేంటి, నేనేంటి, నా పిల్లలేంటి, మా పరిస్థితి ఏంటి, వెళ్తే అక్కడ ఎలా ఉంటుందో, కొత్త ఊరు, తిండి ఎలా సరిపోతుందో లేదు, ఎప్పుడు వదిలేసలేనండి నేను మా వారిని. సో అప్పుడు మాత్రం ఫస్ట్ టైం వదిలేసున్నాను. చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. నాకు చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరండి. బట్ నేనేంటంటే నేను ఆనందంగా ఉంటూ నా చుట్టుపక్కల వాళ్ళని ఆనందంగా ఉంచాలని ఏం నాది, నా గోల్ అదే. నా జీవితంలో ఎక్కడికి వెళ్ళాడండి? అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అలా వదిలేసి? గుంటూరు వెళ్ళాడండి. బిజినెస్ చేయాలి అనేసి హైదరాబాద్లో ఉండేవాళ్ళం. హైదరాబాద్ నుంచి నేను ఇక్కడ బిజినెస్ లేదని గుంటూరు వెళ్ళాను. కానీ తను ఇంకొకటి అర్థం చేసుకోవాలి, సేమ్ అట్లాంటి ఇంకొక స్నేహితుడే నన్ను వైజాగ్ పిలిచి నన్ను మంచి పొజిషన్లో ఉంచాడు. ఎన్ని రోజులు పరిచయం? మీరు గుంటూరు వెళ్ళిపోయారు? ఓన్లీ జస్ట్ 2 times అంతే. 2 days 2 times? 2 times. అంటే 2 hours పరిచయం పెంచుకొని మీరు ఒక వ్యక్తి నాతో రా అని పిలిస్తే మీరు ఇంట్లో మీ ఆవిడ్ని మీ పిల్లల్ని వదిలేసి మీరు వెళ్ళిపోయారు. ఎంతవరకు కరెక్ట్ అని సమర్థించుకుంటారు మీరు చెప్పండి. సమర్థించుకోవడం అంటే నేను వెళ్ళింది కేవలం పిల్లల కోసం, తన కోసమేనండి. తెలియకుండా చేసిన తప్పుకి టోటల్ ఫ్యామిలీ సఫర్ కావాల్సి వచ్చింది. పిల్లలు వాళ్ళ నాన్నని మిస్ అయిపోయి, నేను నా హస్బెండ్ని మిస్ అయ్యి ఎంత మిస్ అయ్యామో మాకే తెలుసండి. కానీ తనని నేను ఒక 1.5 సంవత్సరం 2 సంవత్సరాలుగా తనని ఊళ్ళో పెట్టి చూసుకుంటున్నాను. నా స్థామతకు మించి, నా స్థాయికి మించి. కావాలంటే తను ఇప్పుడు అడిగి ఊళ్ళో పెట్టి అంటున్నారు. ఆ మ్యాటర్ ఎందుకంటే గుర్తొస్తుంది? అది గుంటూరు విషయం అయ్యి ఎన్ని రోజులు అవుతుందండి? గుంటూరు విషయం అయి 3 years అయిందండి. 3 years అయిందండి. మీరు పూలు పెట్టి చూసుకుంటున్నారంటే ఆ గుంటూరు విషయం మర్చిపోయి దాన్ని పాత పెట్టి దాని మీద ఒక బిల్డింగ్ కట్టచ్చు. అది ఇంకా గుర్తుంది అంటే దానికి పరిష్కారం ఏంటి? నేను చెప్పేది ఒక్కటే అండి, అమాయకంగా ఉండాలి. కానీ మన ఫ్యామిలీలోనే తెలియాలి అమాయకులు అని. బయట వాళ్ళకి తెలిస్తే నేటి సమాజంలో బతికించే జనాలు ఎవరు లేరండి. అందువల్ల అనవసరంగా అందరినీ నమ్మి మోసపోకూడదనే ఉద్దేశం నాది. నేను జీవితంలో ఫస్ట్ నేను మ్యారేజ్ చేసుకున్న ఈ 15 years లో ప్రతి క్షణం, ప్రతి అనుక్షణం నా కుటుంబం గురించి, నా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తానండి. దాని తర్వాత ఏదన్నా అలాంటి ఫ్రెండే కానీ కొంచెం పరిచయం ఉన్నాడు ఆయన. ఒక 3-4 సంవత్సరాలు అది ఒక దేవుడిలాగా దగ్గరుండి తీసుకెళ్లి నన్ను సొంత చెల్లెల్లాగా చూసుకుంటున్నారండి. ఇప్పుడు ఎప్పటికీ మా అన్నయ్య లేని లోటు తను తీరుస్తున్నాడు. ఏం పేరండి? కిషోర్. రైట్. సో ఫైనల్ గా మీ గురించి మీ ఆవిడ చెప్పింది, ఏం చేశారో, పాస్ట్ ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉన్నారో. సో మీకు జనరల్ గా మీ లైఫ్ లో మీ ఆవిడ లేదని నచ్చని విషయం? తనలో నాకు నచ్చింది, ఈ 4 years మేము చాలా స్ట్రగుల్ ఫేస్ చేసామండి. కానీ ఇప్పుడు కూడా తను అలాగే ఇంట్లో చాలా కష్టపడుతుంది. నేను దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. నువ్వు కొంచెం ఫ్రీగా ఉండమంటున్నాను, తను అన్ని బాధ్యతలు తనే తీసుకొని చేస్తుంది. ఇంట్లో ఆ బాసాన్లు బట్టలు ఉతకడం వల్ల స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంది. ముందే నీకు బరువు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి, విసుక్కుంటావు, అప్పుడప్పుడు కోపం తొందరగా వస్తుంది. దానివల్ల నువ్వు కడుపు నిండా వండుకొని కడుపు నిండా తిని నాకు మా పిల్లలకి పెట్టి ఖాళీ సమయంలో కూర్చొని మొండిమగుడు పెంకి పెళ్ళాం జీ తెలుగు ఛానల్లో చూసుకుంటూ ఎంత పనున్నా
పని పక్కన పడేసి మొండి మొగుడు పెంకి పెళ్ళాన్ని చూస్తానండి. ఇప్పుడు మాకు ఈ ప్రోగ్రామ్ కి ప్రమోషన్ కాదు కావాల్సింది, అర్థం చేసుకోని అంటున్నా. ఒక పని మనిషిని పెట్టుకుంటే ఏం నష్టం లేదు. ఇంక మీదట చేస్తాను. అది నువ్వు హ్యాపీగా నవ్వుకుంటుంటే ఎవరికి సంతోషం? నా భర్తకే కదా. నీకు అదే కావాలి కదా. ఆ బెలూన్ పగలగొట్టి అది ప్రామిస్ చెయ్యి. ప్రామిస్ రియల్లీ ఇది మారుతాను. ఫైనల్ వచ్చేయండి. లవ్ మ్యారేజ్ అండి అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్. మిమ్మల్ని బయటనే చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయింది. అవును. అవునా? అయిందా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయింది. వచ్చి అప్రోచ్ అయ్యాడు. ఐ లవ్ యూ చెప్పాడా మీకు? ఐ లవ్ యూ చెప్పలేదండి, ఇంట్లో పేరెంట్స్ చూపించారు. కానీ మీకు నచ్చి పెళ్లి చేసుకున్నారా, పేరెంట్స్ చెప్పారని పెళ్లి చేసుకున్నారా? లేదండి, ఇట్స్ మై లక్ అనేది. ఎట్లా? ఎందుకు అంటే మాది క్యాస్ట్ వైశ్యస్ అండి మేము. అంటే డౌరీ ఎక్కువ ఉంటది, కానీ ఆయన డౌరీ ఏం అవసరం లేదు, నువ్వు నాకు నచ్చావు. డౌరీ తీసుకోవడం తప్ప కరెక్ట్ అంట? కరెక్ట్ కాదు, బట్ తీసుకోవాలి. తీసుకోకపోతే ఎందుకు తీసుకోవట్లేదని కూడా క్వశ్చన్ వేసేవాళ్ళు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఒక ఆన్సర్ చెప్పొచ్చు. నేను మొగోడిని, నేను మగాడిని, నేను సంపాదించుకోవచ్చు అని చెప్పొచ్చుగా. నేను ఆల్రెడీ చేసి ప్రూవ్ చేశానండి. నాకు నేను ఆ తీసుకున్నట్లే ఒక్క రూపాయి కూడా నేను వాడుకోలేదు. నేను డైరెక్ట్ గా ఎవరికి చెప్పినా చెప్పకపోయినా నేను చూపించాను అదే దాన్ని. వేరే మ్యాచెస్ వచ్చినా కూడా నేను చూడటానికి వెళ్ళలేదు. అట్లా చూసిన రోజునే ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఒక బెలూన్ బర్స్ట్ చేసేయండి. ఫైనల్ గా ఏమంటారంటే డౌరీ గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు తీసుకోవద్దన్నది వరకు నా వరకు నేను చెప్పేది ఏంటంటే తీసుకోవద్దని చెప్తాను. బట్ ఇంట్లో వాళ్ళని చెప్తున్నాను కదా, పేరెంట్స్ ని ఒప్పించడం కోసమైనా తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఒకసారి తీసుకోకుండా వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒకే ఇంట్లో ఇద్దరు కోడలు ఉండి ఒకళ్ళు తీసుకొచ్చి ఒకళ్ళు తీసుకురాకపోతే ఎలా ఉంటుందంటే పరిస్థితి చూసిన వాళ్ళకి ఏంటంటే తీసుకురాకొచ్చింది తప్ప అప్పనంగా వచ్చిందని, తీసుకొచ్చిందేమో మహారాణి అన్నట్టుగా చూస్తుంటారు. ఐ జస్ట్ హోప్ ఇండియా ఒక రోజు అందరు ఎడ్యుకేటెడ్ గా ఆలోచించి ఈ కట్నం అనేది ఏదైతే ఉందో ఒక రోజు చచ్చిపోవాలి. ఈ కట్నం అనే పదం, కట్నం అనేది ఉండకూడదు. నాకు అదే ఇష్టం కదా. అసలు ఇవ్వకండి సార్. కట్నం అడిగిండి అనుకోండి, రైట్ లెగ్ చొప్పు ఏదైతే ఉంటుందో తీసుకోండి, దాన్ని వాడండి. ఇద్దరు ఇష్టపడితే ఏం చేస్తాం? మార్చండి. ఒక్కరితోనే స్టార్ట్ అవుతుందండి, మారాలి. కట్నం అనేది ఉండకూడదు. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. సో ఇప్పుడు మీ ఇద్దరు రిలేషన్ గురించి మాట్లాడుకున్నాం. మీ ఆవిడంటే మీకు ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే చూసినప్పుడే నాకు ఫస్ట్ చాలా ఇష్టపడ్డాను. ఆ తర్వాత తనకి అంత బయట గురించి మామూలుగా క్లాసులకు వెళ్ళి రావడం, ఇది ఇంట్లో పనులు, తను స్టిచ్చింగ్లు అవి చేస్తుంది, అలాంటి పనులు తప్ప పెద్దగా వేరే అవగేషన్స్ ఏవి ఉండవు. నెక్స్ట్ నార్మల్గా తనకు కావాల్సింది అడుగుతుంది, తర్వాత తను ఇచ్చింది ఖచ్చితంగా సాటిస్ఫై ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ పిల్లల్ని నన్ను బాగా చూసుకుంటుంది, పిల్లల్ని ఇంతకంటే బాగా చూసుకుంటుంది. నేను ఒక్కోసారి అనుకుంటాను అసలు ఇంత బాగా పిల్లల్ని చూసుకోవడం అవుతుందని. అది నాకు చాలా ఇష్టం. ఎమోషనల్ అవుతున్నారా మీరు, లేకపోతే కట్నం గురించి ఆలోచించాను? లేదండి, ఇద్దరు రెండు కళ్ళు అంటూ ఉన్న పిల్లలు ప్రాణమే. అట్ ఎ టైం హస్బెండ్ ప్రాణమే, ఇద్దరిని బాగా చూసుకుంటాను. మీరు ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు అది అడుగుతున్నాను. పిల్లల విషయం వచ్చింది కదండి, పిల్లలు ఆయన ఒకటే అనేసి చెప్తున్నారు. పిల్లలు ఫస్ట్ పొజిషనా, మీ ఆయన ఫస్ట్ పొజిషనా అంటే మీరు ఏమంటారు? ఫస్ట్ పొజిషన్ పిల్లలకే ఇస్తానండి. సూపర్, ఇది ఆన్సర్ అంటే. మీ ఆయనలో ఏమన్నా మీకు నచ్చని క్వాలిటీ ఏమైనా ఉందా? దీనివల్ల నాకు బాగా కష్టాలు వస్తున్నాయి. నచ్చనిది ఏంటంటే కొంచెం చిరాకు తగ్గించుకోవాలండి. ఆఫీస్ నుంచి రాగానే పిల్లలు కొంచెం ఏడ్చినా చేసినా ఈయన ఆఫీస్ టెన్షన్లో ఉండి చిరాగ్గా ఉండి ఎత్తుకోవడం అది చేయరు కదా. నాకు కూడా మార్నింగ్ నుంచి పనిచేసి వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు కదా, వాళ్ళని ఆయన కూడా ఎత్తుకోవాలనుకున్నాను. కానీ చిరాకులో ఆయన కొంచెం డిస్టర్బ్గా మాట్లాడడం. దీనికి ఆన్సర్ ఏముంది మీ దగ్గర? బెలూన్ బర్స్ట్ చేసి వీలైనంత వరకు ట్రై చేస్తాను. నా వరకు చాలా డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో ఇప్పుడు థర్డ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు స్కోర్స్ దగ్గరకు వస్తే, సో జనరల్ గా ముగ్గురిది చూస్తే ఫస్ట్ రౌండ్ ఈక్వల్ స్కోర్, సెకండ్ రౌండ్ లో ఈక్వల్ స్కోర్, థర్డ్ రౌండ్ లో కూడా ఈక్వల్ స్కోర్ వచ్చింది నాయనా. 300 పాయింట్స్. కానీ లాస్ట్ రౌండ్ కి ఓన్లీ 2 కపుల్సే వెళ్తారు. ఎలిమినేషన్ ఉంది.
రైట్. సో ఫైనల్ గా ఎలిమినేషన్ అండ్ ఈ చిట్టి తీయడానికి ఈసారి నేను తీస్తానే చిట్టి. వద్దు, దయ్యాలు భూతాలు తీయకూడదు. యమలి లడ్డు హీరో హీరోయిన్ వచ్చి ఆ చిట్టి తీయాలని కోరుకుంటున్నాం. సతీష్ అండ్ దియా వస్తున్నారా? అవును, పిలిచేద్దామా? సో ప్లీజ్ వెల్కమ్ యమలి లడ్డు హీరో అండ్ హీరోయిన్ సతీష్ అండ్ దియా. Welcome Satish and welcome Diya. Thank you so much for coming over. Thank you so much. Satishana, ముందుగా కంగ్రాచులేషన్స్, సినిమా అదిరిపోయింది. సో ఈ సక్సెస్ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? క్రెడిట్ గోస్ టు కంప్లీట్లీ ఎస్వి కృష్ణారెడ్డి గారు. మీరు యమలీల 1 చూస్తే అది ఒక కపుల్. అవును, 20 years స్వర్ణ ప్యాలెస్, అదొక కపుల్, ఇలాగ ఒక కపుల్ అదే. సో 20 years తర్వాత మళ్ళీ అలాగే ఇంకొక కపుల్, కాకపోతే ఆ లేటెస్ట్ ట్రెండ్ తోనే, ఆ లేటెస్ట్ ఇష్యూస్ తోనే మీరు చూస్తారు. సో చూసారు అది. సో హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ యమలీల 2 అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు అండ్ ది ప్రొడ్యూసర్ కమ్ హీరో? It was a very pleasant experience. Okay. They're both very supportive, very knowledgeable. So it was quite nice. How does it feel coming into the sets of Mondi Mogudu and Penki Pellam? Say that out. Mondi Mogudu, Penki Pellam. No. It's very easy. It's very easy. Relax. Say Mondi Mogudu. Mondi Mogudu. Penki Pellam. Penki Pellam. కానీ వచ్చారు భయ్యా, మీకు ఒక చిన్న పని పెడుతున్నాను ఇక్కడ. ఎందుకంటే మా ముగ్గురు పార్టిసిపెంట్స్ లో ఒక కపుల్ ఎలిమినేట్ అవుతారు ఇక్కడ. సో మీరు వచ్చి 2 చిట్టీలు తీయాలి. 3 ఉన్నాయి. సో ఆ 2 చిట్టీల్లో ఏ పేరు ఉంటుందో ఆ పేరున్న కపుల్ ఇక్కడ ఉంటారన్నమాట. అందులో మిగిలిపోయిన చిట్టి ఎలిమినేట్ కాబోయే కపుల్ అదనమాట. దియా సతీష్ భాయ్ మీరు ఒకటి తీయండి. లాస్ట్ రౌండ్, ఫైనల్ రౌండ్ లో వెళ్ళే కపుల్ ఎవరు అంటే మిస్టర్ అండ్ మిస్సెస్ Vijay. Mr. and Mrs. Vijay garu, congratulations. Yes, and second couple వీరభద్ర గారు, congratulations. ఫైనల్ టైం మా జీ తెలుగు ప్రేక్షకులకి, ఇంకా యమలీల 2 చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా. సో వాళ్ళందరికీ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సతీష్ భయ్య? ఇట్ హ్యాస్ చాలా మంచి స్టోరీ అని. ఈ స్టోరీలోనే ఏమవుతుందో తెలియదు. బుక్ పోయిన వరకు బుక్ ఎలా పోతుందో తెలియదు. తర్వాత యముడికి హీరోకి కనెక్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది తెలియదు. సో వీళ్ళిద్దరు ఉండే ఇష్యూస్, అంటే యముడు గారి దగ్గర ఉండేవి నా దగ్గర ఎలా కనెక్టెడ్, నేను అతనికి ఎలా కనెక్టెడ్ అనేది చాలా కాంప్లికేటెడ్ గా తీసుకెళ్తుంది. సో ఎవ్రీ స్టెప్ ఇస్ లైక్ ఏమవుతుంది అనేది ఉంటుంది. ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది. అలా ఉంటుంది. సో లాస్ట్ రౌండ్ కి వెళ్లే ముందు తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు పెంకి పెల్లం. వచ్చేసాం ఫైనల్ రౌండ్ కి. ఆ రౌండ్ పేరే ఆటాడిస్తా. సో బేసికలీ ఇక్కడ హస్బెండ్స్ ఏంటంటే, హస్బెండ్స్ చేతిలో కర్ర ఉంది. ఆ కర్రని 2 చేతులతో పట్టుకున్నారు. ఒకవైపు ఒక బకెట్, ఇంకోవైపు ఇంకో బకెట్. ఆ బకెట్ లో నీళ్లు ఉంటాయి. మీ కలర్ ఏమో ఎల్లో, మీ కలర్ ఏమో గ్రీన్. సో ఆ బకెట్ లో మీరు ఎంత వాటర్ అయినా నింపుకోవచ్చు, కానీ మీరు మాత్రం ఇలాగే పట్టుకొని అక్కడ దాకా వెళ్ళి అక్వేరియం లో వాటర్ ని పోసి రావాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మెల్లగా. సో హస్బెండ్స్ ఇంట్లో ఇలాంటి పనులు చేశారా? లేపాలే. అది రెడీ. అశోక్ గారు, బకెట్లు ఇరిగిపోయినాయి అనుకోండి. మెల్లగా వాటర్ వేస్ట్ చేయకండి. మెల్లగా. అబ్బో, అయ్యో, నీ జంపులు చల్లకుండా. వీరభద్ర. అయ్యో
మెల్లగా మెల్లగా ప్రశాంతం. ఫాస్ట్ ఫాస్ట్ మెల్లిగా వెళ్ళండి. పడకండి ఎక్కడ. అమ్మో వీళ్ళు జంపింగ్ జపాంగ్ చేస్తున్నారు. లాస్ట్ 30 సెకండ్స్, 30 సెకండ్లు మాత్రమే. కమాన్, వీరత్వం చూపెట్టాలి ఇప్పుడు. నిండు అది లాస్ట్ 15 సెకండ్స్. 10 9 8 7 6 5 4 3 2 1. మిస్టర్ అండ్ మిస్సెస్ విజయ్ గారా, మిస్టర్ అండ్ మిస్సెస్ వీరభద్ర గారా? చూడాలి. అక్కడికి వెళ్ళి నేను వస్తా కదా, నేను వస్తా అంత చెప్తున్నా కాదప్ప. వెళ్తావా? దెబ్బలు పడాలి నీకు. సారీ పో. ఓకే నాకు అట్లాంటి పాటలు రావు. ఎవరంటే పోతే నాకేంటి సార్? కూర్చో. నీకు తప్పు పెట్టింది మీ టీచర్ సరిగ్గా నేర్పినేలేదు. ఫైనల్ గా ఇప్పుడు ఏంటంటే పెట్టినా ఇక నానిపోయింది ఇది మొత్తానికి. ఇంతండి ఇక ఇంతండి. చెప్పురా ఎవరిది ఎక్కువ ఉంది? MMPP ఎపిసోడ్ టైటిల్ విన్నర్ విజయ్ గారు. విజయ్ గారు, విజయ్ గారు, ఇద్దరికి హ్యాపీనెస్ కోరుకుంటూ అలాగే మూడో కప్పులను కూడా పిలిచేద్దాం అనుకుంటున్నాం. గిఫ్ట్స్ కూడా రావాలి. గిఫ్ట్స్ వచ్చేసాయి. మిస్టర్ అండ్ మిసెస్ విజయ్ గారికి గిఫ్ట్స్ ఇచ్చే ముందు పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందరికి. మిస్టర్ అండ్ మిసెస్ విజయ్ గారికి మొండి మొగుడు పెంకి పిల్లల తరపు నుంచి, జీ తెలుగు తరపు నుంచి ఓ హోమ్ థియేటర్ కంగ్రాచులేషన్స్. అలాగే ఓ మిక్సీ కంగ్రాచులేషన్స్. మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్. వెరీ స్వీట్. థ్యాంక్స్ a lot. వావ్, వండర్ఫుల్. ఫైనల్ గా ఒక మంచి డైలాగ్, మీ మిమిక్రీ టాలెంట్ యూజ్ చేసి ఒక మంచి డైలాగ్ కొడితే టాటా బై బై చెప్పిద్దాం. Twinkle, twinkle, little star, Ravi is a fairy star, Lasha Kuda, support star, Zee Telugiki, Pedda Namaskar. మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి? MMPP Zee Telugu@gmail.com కి మెయిల్ పంపించాలి. బై బై.